ఓకే అండి, మరి గుమగుమల్లో టేస్టీ వెరైటీ చూసేసారు కదా. ఇప్పుడు కీర్తి ఇది ఏంటంటే నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. సో దీంట్లో ఏంటంటే 2 వంటలు చేయాలి. ఓకే. సో రాజుగారు ఒకటి చేయాలి, నువ్వు ఒకటి చేయాలి. ఓకే, ఓకేనా? సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు, ఏం చేస్తారు మీరే డిసైడ్ అవ్వండి. అంటే ఆల్రెడీ తన పప్పు చేసేసింది కదా, మీరు చేస్తారా? ఓకే, ఈ వంట నేను ఫాలో అవుతాను. ఓకే, ఏం చేస్తారు రాజుగారు? ఒక రైస్ ఐటమ్ చేస్తున్నాను. రైస్ ఐటమ్ స్ప్రౌట్స్ బాత్ అండి. స్ప్రౌట్స్ బాత్. ఓ సో నెక్స్ట్ నువ్వేం చేయాలో నువ్వు కొంచెం టైం ఉంది నీకు, ఆలోచించుకోవచ్చు. ఓకే ఓకే అండి, మరి స్ప్రౌట్స్ బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ప్రౌట్స్ బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, మిరియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో యాక్చువల్ గా ఏంటంటే మనం ఇది ఎసరు పెట్టేసుకుని బియ్యంఎస్ చేసుకుంటాం. సో పండుగ రోజుల్లో మనకు చుట్టాలు ఫ్రెండ్స్ బాగా వస్తూ పోతూ ఉంటారు, ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయాలి కదా. సో ఉడికించిన రైస్ తో నేను ఎలా చేసుకోవచ్చు చూపిస్తున్నాను. సో ముందుగా దీనికి ఒక మసాలా పొడి రెడీ చేస్తున్నాం, అది ముందుగా చేసేసుకున్నాం అండి. సో ఇవన్నీ మనము డ్రైగా వేయించేస్తాం. డ్రై రోస్ట్ అండి. నాకు ఇక్కడే తెలిసింది, మనం బయట షాప్ లో వాడతాం కదా మసాలా పౌడర్ కన్నా మనం ఇలా ఫ్రై చేసి వాడడమే టేస్ట్ బాగుంటుంది. అవును, ఫ్రెష్ గా ఉంటుంది టేస్ట్. ఇంతకు ముందు షాప్ లో మసాలా వాడేదాన్ని. ఓకే ఓకే. సో దీనికి దానికి టేస్ట్ చాలా తేడా వస్తుంది. మసాలా దినుసులు అండి. ఓకే, కొద్దిగా ధనియాలు. రైస్ అంటే నాకు ఇంకా ఇష్టం. అవునా? కొద్దిగా జీలకర్ర. రైస్ ఐటమ్స్ బాగా ఇష్టమా? చాలా. ఓ నైస్. సో కొంచెం లైట్ ఫ్రై అయితే ఓకే, సో ఆ స్మెల్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది మనకి. ఓకే ఓకే. ఇప్పుడు మనం మామూలుగా గరం మసాలా చేసుకున్నా, ఏ పొడి చేసుకున్నా కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నిలువ ఉండటానికి కూడా చాలా ఇలా డ్రై రోస్ట్ అయితే మనకి కొంచెం ఏమాత్రం కొంచెం మాయిశ్చర్ ఏదన్నా ఉన్నా కొంచెం వెళ్ళిపోతుంది. అవును. ఓకే, సో రెడీ అయిపోయండి. ఓకే, సో దీన్ని మిక్సీ జార్లో తీసేసుకుని పొడి కొట్టేసుకున్నాం. ఓకే, దీంట్లోనే కొంచెం ఆమ్చూర్ అండి. ఆమ్చూర్ వేస్తున్నారా? కొంచెం పులుపు కూడా ఉంటుంది, బాగుంటుంది. సో ఇది లేకపోతే కొంచెం చింతపండుని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టేసి మనం పొడి రెడీ చేసేసుకోవాలండి. మిగతాదంతా ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది. తాలింపు పెట్టేసుకోండి. ఓకే, సో చాలా ఈజీ యాక్చువల్లీ పండగ రోజు. అవును, బేసిక్ గా ఏంటంటే మా కాన్సెప్ట్ కూడా అదే. పండగ రోజు ఎక్కువ టైం మనం స్టవ్ దగ్గర అంటే వంటింట్లో గడపకుండా ఫాస్ట్ గా చేసేసుకుంటే రిలాక్స్ అవ్వచ్చు. హాలిడేస్ టేస్టీ కూడా ఉంటుంది, ఫాస్ట్ గా అయిపోతుంది, మనం బయట కూడా వెళ్ళొచ్చు. కొంచెం చల్లబడింది. ఓకే, అయిపోయిందా రాజుగారు? ఓకేనండి. మసాలా అక్కడ తిప్పితే ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు లైట్ గా పోపు పెట్టేసుకున్నాం అండి. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని జీలకర్ర. ఓకే, సో ఇంకా పోపులో ఓన్లీ జీలకర్ర సరిపోతుందండి. పచ్చిమిరపకాయలు. ఓకే, కొద్దిగా కరివేపాకు. మేమైతే ఇలా వేసి ఇలా దూరంగా ఉంటాము. అంటే రాజుగారు యాప్రాన్ అంతా కట్టుకున్నారు కదా, పోపు వేయగానే బేసిక్ ఎక్కడికి వెళ్ళకుండా తక్కువ మొహం మీద పడుతుంది. అంటే నన్ను చూస్తున్నారా లేదా అని చాలా సార్లు మన షోలో కూడా ఇక్కడ కంట్లోకి అలా వెళ్ళిపోతుంటాయి. ఓకే, దీంట్లో ఉడికించిన స్ప్రౌట్స్ అండి. ఓకే, కొద్దిగా బీట్రూట్ క్యారెట్ కూడా వేసారు అందులో. కొంచెం వెజిటబుల్స్ కూడా ఉంటే కొంచెం బాగుంటుంది. ఓకే, కలర్ఫుల్ గా కనిపిస్తుందని కొంచెం ఆ రెండు కూడా యాడ్ చేస్తాం. ఒక ముక్క వేసినట్టున్నారు అలా. సో ఉప్పు ఇక్కడ వేసేసుకుంటే మనకి కొంచెం తొందరగా కూడా వేగిపోతాయి. ఓకే, సో రైస్ క్వాంటిటీ సరిపడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే, సో కొంచెం వేగాల రాజుగారు ఇది కొంచెం ఉంది. ఓకే, సో కీర్తి పెళ్లికి ముందు లైఫ్ ఎలా ఉంది, పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంది? రెండు లైఫ్ చాలా బాగుంది. ఓకే, ఇంతకు ముందు డాడీ మమ్మీతో హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు మా ఆయనతో హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఫుల్ నేను ఎలా ఉండాలనుకున్నాను అలా ఉన్నాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఎక్స్ట్రా ఇది ఏంటంటే వంట చేసుకోవడం. వంట ఒకటి వచ్చింది. కొద్దిగా టమాటా వేస్తున్నాండి. ఏంటంటే బాగుంటుంది కుకింగ్ కూడా. యాక్చువల్లీ ఇంతకు ముందు నేను అనుకున్నాను బోరింగ్ అని, బట్ లేదు, కుకింగ్ చేస్తుంటే టైం పాస్ ప్లస్ మన టేస్ట్ బాగుంటుంది కదా. మా ఆయన చాలా బాగుందంటే నాకు ఏదో హ్యాపీనెస్. సో టొమాటో ఏంటి రాజు గారు, మొత్తం మగ్గాలా లేకపోతే అక్కర్లేదు? కొంచెం అండి, లైట్ గా ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో
మనం ఉడికించుకున్న రైస్. ఓకే. సో బేసిక్గా ఇలాంటివి ఏంటంటే సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు. అవును, అంటే డిఫరెంట్ గా ఉంది. ఆల్మోస్ట్ మన పండగ అనగానే పులిహోర, స్వీట్స్, పొంగల్ ఇలాంటివి చేస్తాం, కానీ ఇది డిఫరెంట్ గా ఉంది రైస్. సో రైస్ వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న పౌడర్ అండి. మీరు ట్రై చేస్తారా ఇంట్లో? తప్పకుండా. ఈ మసాలా పొడి వేసిన తర్వాత రైస్ కూడా బాగా కలిపేసి కొంచెం మగ్గుతుంది ఏంటంటే ఆ రైస్ కూడా ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేస్తుందండి. సో అలాగే ఆ స్ప్రౌట్స్ కూడా కొంచెం టేస్టీగా వచ్చేస్తుంది. కావాలంటే దీనికి చింతపట్టు వేసుకోవచ్చు, చింతపండు వేసుకోవచ్చు కొంచెం గ్రైండ్ చేసినప్పుడు ఆ పౌడర్లో. ఓకే, సో రెడీ అయిపోయిందండి. సూపర్. ఎంత ఫాస్ట్ గా అయిపోయింది కదా. కొద్దిగా కొత్తిమీర తెలియలేదు అలా 5 minutes. మసాలా స్మెల్ చాలా మసాలా ఘాట్ చాలా బాగుంది. ఇప్పుడే ఫ్రెష్ గా కొట్టాం కదా, కలర్ఫుల్ గా కూడా ఉంది. నాకు ముందే రైస్ ఐటమ్స్ ఇష్టం, అక్కడ చూస్తుంటే ఇక్కడ ఆకలిస్తుంది. ఆకలిస్తుందా? ఒక కొంచెం కొద్దిసేపు ఓర్చుకున్నావు అనుకో, మొత్తం నీకే ఇచ్చేస్తాను ఈ రోజు, నువ్వు మా గెస్ట్ కాబట్టి. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే అండి, స్ప్రౌట్స్ బాత్ రెడీ. సూపర్. ఓకే, మరి వేడివేడిగా స్ప్రౌట్స్ బాత్ రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము రుచి చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ప్రౌట్స్ బాత్ తయారు చేసే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, మిరియాలు, మసాలా దినుసులు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని ఆమ్చూర్ వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి కాస్త వేగాక అన్నం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ బాత్ రెడీ.